ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే, ఒక స్మార్ట్ ఫోన్ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. మధ్యతరగతి జీవితం అడుక్కునేంత పేదది కాదు, దానం చేసేంత గొప్పది కాదు. నీ జీవితాన్ని మార్చేది నీ ముందు ఉన్న అద్దంలో తప్ప లోకంలో ఇంకెక్కడా కనిపించదు. ఆశలతో ఉదయించిన పొద్దు అనుభవాలతోనే అస్తమిస్తుంది. ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అలారంతో అవసరం ఉండదు. బాధ్యతలు భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయి. జీవితం సాఫీగా సాగాలంటే నిన్ను మర్చిపోయిన వాళ్లను నువ్వు మర్చిపో. చేతిలో గీతను నుదిటిపై రాతను మార్చలేనప్పుడు మన అలవాట్లను పద్ధతులను మార్చుకోవాలి. అవే మన చేత్తో మన రాతను మనకు నచ్చినట్టు మార్చేస్తాయి. తక్కువ చేసి చూసే చోట నువ్వు ఎక్కువసేపు ఉండకు. ఏ పుస్తకంలోనూ లేని పాఠం పేరే జీవితం. ప్రతి ఒక్కరూ వారి అనుభవంతో చదువుకోవాల్సిందే. చేతికందే ఎత్తులో తారలు ఉంటే వాటి విలువ మనకు తెలిసేది కాదు. కొన్ని అందకపోతేనే అందంగా ఉంటాయి. విలువను బట్టి స్థలాలు, అవసరాలను బట్టి మనుషులు అమ్ముడు పోవడం సహజం. బంధం బలపడాలంటే వారితో కలిసి 100 అడుగులు వేయనవసరం లేదు. వాళ్ల కోసం ఒక్క అడుగు దిగినా సరిపోతుంది. నెత్తికెక్కిన తలపొగరు దిగాలంటే డబ్బైనా అయిపోవాలి, జబ్బైనా రావాలి. అప్పటి వరకు ఎవ్వరు చెప్పినా వినరు. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.